వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో మనం ఈరోజు ఈ వీడియోలో టెట్కి సంబంధించిన జనవరిలో జరగబోయే తెలంగాణకి సంబంధించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించి మనకు ఆల్రెడీ 20వ తారీఖు వరకు గడువు ఉందండి. సో దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్కి మనకు చాయిస్ ఇచ్చింది విద్యాశాఖ అనేది. దానికి సంబంధించిన న్యూస్ అనేది మనకు ఈరోజు న్యూస్ పేపర్లో ప్రచురింపబడింది, ఈనాడుకు సంబంధించిన న్యూస్ పేపర్లో. సో ఈరోజు మనం ఈ వీడియోలో టెట్కి సంబంధించిన అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్కి గడువు ఎప్పటి వరకు ఉంది, ఏ అంశాలను మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఏ అంశాలను ఎడిట్ చేసుకోలేము, అండ్ దాంతోపాటు ఎడిట్ చేయడానికి చివరి తేదీ ఏంటి అనేది కూడా మనం ఇలా తెలుసుకోబోతున్నామండి. చాలామంది మన ఛానల్లో మిస్టేక్స్ చేసాం సార్, ఎట్లా చేయాలి, నేమ్ మిస్టేక్ పడింది, అది దాంతోపాటుగా కొన్ని చోట్ల మదర్ నేమ్ మిస్టేక్ పడింది, హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ పడింది 10th క్లాస్కి సంబంధించి అని చెప్పి అడిగారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవాళ పూర్తిగా ఇవ్వబోతున్నాను నేను, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే టెట్ అప్లికేషన్ దరఖాస్తు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు 7th నుండి ఈ నెల నవంబర్ 7వ తారీఖు మొదలైంది దరఖాస్తు అనేది, ఇప్పుడు 20వ తారీఖు వరకు ఉన్నది. 22వ తారీఖు వరకు మనకి దరఖాస్తులకు చివరి తేదీగా ఇచ్చాడు. ఇవాళ చూడండి, ఇక్కడ టెట్ దరఖాస్తులకు వివరాల్లో తప్పులు సవరణకు అవకాశం ఇక్కడ చూడండి, ఈ నెల 22 వరకు గడువు ఇచ్చాడు. ఈనాడు హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తులకు సమర్పించిన అభ్యర్థుల వివరాల్లో తప్పులుంటే ఈ నెల 22వ తారీఖు వరకు దాన్ని సవరించుకోవచ్చని టెట్కి సంబంధించిన చైర్మన్ ఈడి నరసింహారెడ్డి గారు తెలిపారని. ఈ నెల దరఖాస్తులు చేసుకోవడానికి 20వ తారీఖు వరకు చివరి తేదీ, కానీ ఎడిట్ చేసుకోవడానికి ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చింది మనకి. మరి ఈ ఎడిట్ చేయడానికి ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, మరి ఎట్లా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మనము వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ .gov.in అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు పైన న్యూ అని ఇచ్చేస్తుంది, ఫీ పేమెంట్ ఆప్షన్ ఫర్ అప్లయింగ్ TGT 2024-2. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఫీ పేమెంట్ అని, పేమెంట్ సోర్సెస్ ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో కూడా మన దగ్గర ఉంది, సిలబస్ వీడియో ఉంది, దాంతోపాటుగా ఏ విధంగా ఉంటుందని. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎడిట్ ఆప్షన్ కోసం అడుగుతున్నారు మనకి. ఆ ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేయాలని చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్లో చూడండి, ఎడిట్ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అని వస్తుంటుంది. ఎడిట్ అప్లికేషన్ మీద మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని చూపిస్తుంది కదా. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి మీకు ఓన్లీ జోనల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అడుగుతుంది. కాబట్టి మీరు మీ న్యూ జోనల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏ రోజు అప్లై చేశారనేది మీరు కంపల్సరీ అది చేసేసుకుంటే అయిపోతుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ చెప్తానని చెప్పాను. ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అంటే, ఆధార్ నెంబర్ మాత్రం మనం ఎడిట్ చేయలేము, ఫోటో సిగ్నేచర్ని కూడా ఎడిట్ చేయలేము, ఏ పేపర్ని అప్లై చేసాం పేపర్ 1 ఆర్ పేపర్ 2 అనేది ఎడిట్ చేయలేము. ఈ 4 అంశాలు తప్పిస్తే మిగతా అన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. అంటే మదర్ నేమ్ కానివ్వండి, ఫాదర్ నేమ్ కానివ్వండి, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానివ్వండి, మీ నేమ్ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా. గత టెట్ ఎడిట్ ఆప్షన్లో మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఇవ్వలేదు, కానీ ఈ టెట్కి సంబంధించిన దానిలో మాత్రం చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. కాబట్టి మీరు కంపల్సరీ దీన్ని వినియోగించుకోండి. చాలామంది నాకు కామెంట్స్ చేశారు, సరే మరి ఇట్లా మిస్టేక్ వెళ్ళింది ఏం చేయాలని. కంపల్సరీ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఎడిట్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే దాని తర్వాత మీరు ఈ జోనల్ నెంబర్ అండ్ ఇది క్లిక్ చేయండి. లేదంటే మీ ఫోన్ నెంబర్ ద్వారా క్లిక్ చేసినా కూడా మీకు ఓటీపీ అనేది వస్తుంది, దాని ద్వారా కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఫోటో సిగ్నేచర్ విషయంలో కూడా ఏదైనా తప్పులు మాత్రం, ఇది లాస్ట్ చాయిస్, మీకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడండి. క్యాస్ట్ విషయంలో కానివ్వండి, లేదా మీ మదర్ ఫాదర్ నేమ్ స్పెల్లింగ్లో మీ 10th క్లాస్కి సంబంధించింది ఏ స్పెల్లింగ్ ఉందో అదే చేసుకోండి. అండ్ లాంగ్వేజ్ 1 అనేది కూడా మీరు కంపల్సరీ 10th క్లాస్ వరకు ఏదో లాంగ్వేజ్ 1 ఉండేనో అదే లాంగ్వేజ్ని మీరు కంటిన్యూ చేయండి, దాన్నే లాంగ్వేజ్ 1గా మీరు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని కంపల్సరీ మీరు అప్లై చేసి మిస్టేక్స్ లేని వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎందుకైనా మంచిది, ఏదైనా ఒక ఆప్షన్ మనం తప్పుగా పెడితే దాన్ని సవరించుకోవచ్చు కదా, మళ్ళీ అవకాశం రాదు. 22వ తారీఖు అనేది చివరి తేదీగా ఉన్నది, కాబట్టి సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇదే కాదండి, టెట్ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్సెస్, స్లిప్ టెస్ట్స్ అవన్నీ మన ఛానల్లో మనం ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తూ ఉంటాం. కాబట్టి టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను. టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.